నేను చెప్పాను, నేనేం చెప్తాను, మీరే చెప్పాలి నాకు. మీడియా సాక్షిగా ఇప్పుడు అందరు మీడియా వాళ్ళకు నమస్కారం. రావాలి 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 ఏడాడు నువ్వురా ఏ మాట్లాడట అట్లా ట్రై చేసినాము. డాక్టర్ని వెంటనే డాక్టర్ని వెంటనే డాక్టర్ని వెంటనే రైతులం ఏం చేయాలో మీరు చెప్పండి. డాక్టర్కే వృత్తి రానప్పుడు మేమేం చేయాలో చెప్పండి మీరే. ఆ డాక్టర్ అంటున్నాడు మేమేం చేస్తామని అంటే డాక్టర్ని వెంటనే డాక్టర్ని వెంటనే చెయ్యాలి 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 అని అంటున్నాడు. మరి డాక్టర్ ఎందుకు? మరి డాక్టర్ డాక్టర్కే తెలియనప్పుడు మేమేం చేయాలో చెప్పు. ఒక డాక్టర్ అయ్యి కూడా డాక్టర్కి ఆ వ్యాధులు తెలియకపోతే మేము చూస్తామా? మేము డాక్టర్లమ్మా జరిగేదాకా మరి ఏ ఆఫీసర్ నచ్చి మాకు ఇలా ఇంకోసారి కాదు అనేదాకా మాకు ఏదైతే మాకు చెప్తారో అప్పటిదాకా స్పష్టమైన హామీ ఇస్తే మేము ఇక్కడ నుంచి కదులుతాం, లేకపోతే మేము ఇక్కడనే ఉంటాం, నిరసన తెలుపుతాం. మరి గేదె కూడా ఇక్కడనే ఉంటదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తుంది. రావడం లేదు, మళ్ళీ వచ్చినా కూడా 11-12 గంటలకు వస్తున్నాడు. నా దగ్గర ఫోటోలతో లొకేషన్తో సహా ఉన్నాయి. నేను ఎప్పుడు కూడా మీకు పత్రికా మిత్రులకు నేను అందిస్తా. ఇది మాత్రము చాలా దురదృష్టకరం. మేము ఈరోజు ఇలాంటి హాస్పిటల్లో వచ్చి మాట్లాడుతున్నాం కాబట్టి వెంటనే పైన చర్యలు తీసుకొని వెంటనే తీసేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ జాతి మరి అరుదైన జాతి, గిరిజాతి. మన గిరి జాఫ్రీ ఇది కనీసం 1,00,000 నుంచి 1,50,000 నుంచి ధూలే నుంచి తేవడం జరిగింది. దానికి ఇక్కడ కాదు గుజరాత్ నుంచి తేవడం జరిగింది. మరి తెచ్చిన కొన్ని రోజులు మంచిగా ఉండే కాబట్టి ఇప్పుడు అది మరణించడం జరిగింది. అదే డాక్టరు నిర్లక్ష్యం వల్లనే మరణించడం జరిగింది. అందుకోసం ఆయన మీద చర్యలు బాగా తీసుకోవాలి. వెంటనే ఆఫీసర్లు ఆయనను సస్పెండ్ కూడా చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. గేదె ఏదైతే ఉందో మరి ఆ డాక్టరు మరి ఇక్కడనే మేము వదిలేసి వెళ్ళిపోవాలనుకుంటున్నాము. మరి ఆయన ఏం చెప్తాడో మరి ఏమో మరి అది మేము ఒకసారి తెలుసుకోవాలనుకుంటున్నాము. మరి మీ విలేకరుల ద్వారా మరి పత్రికా మిత్రుల ద్వారా ఆయనకు మరి ఏం మాట్లాడతాడో, ఏం ట్రీట్మెంట్ ఇచ్చిండో మరి ఆయన కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి మరి చెప్తాడా లేదా అనేది అది తర్వాత విషయం అని చెప్పేసి మా ఒకటే డిమాండ్ పరిశీలన వచ్చి మా రైతులందరిది ఫస్ట్ ఆయనని ఇక్కడి నుంచి తీసేయాలని చెప్పేసి డిమాండ్ ఉంది అని అంటున్నాడు. ట్రీట్మెంట్ చేయకపోవడం వల్ల చనిపోయిన దానికి ఆయన మేమేం చేస్తాము, నేను డాక్టర్నేవు అని డాక్టర్కి ట్రీట్మెంట్ అయితే తెలియాలి కదా. 28 రోజుల నుంచి అలాగే ఉన్నది కాబట్టి మా ఆయన ఏమంటున్నాడు తప్పుడు ప్రచారం. మళ్ళీ మధ్యలో మంచిగా అయింది అంటున్నాడు. మధ్యలో మంచిగా అయితే ఆయన దగ్గరికి ఇంటికి వస్తాం. మేము వచ్చినప్పుడు కూడా లొకేషన్తో సహా నా దగ్గర ఫోటోలు ఉన్నాయి. 5వ డేటు 12వ డేటుకు నేను ఇక్కడ ఉన్నప్పుడు కూడా డాక్టర్ లేడు. డాక్టర్ ఇక్కడ మీకు చూపెట్టమంటే కూడా చూపెడతాను నేను. ఇప్పుడు కూడా విధులకు రోజు రాడా? ఇప్పుడు విధుల్లోకి రాని పరిస్థితి. ఇగో 12వ డేటు 15 రోజులుగా ఉంది. డైలీ ఇంజక్షన్, బాటిల్ పేడ అంతా అయింది. తర్వాత తక్కువ ఎక్కువ అయింది. మళ్ళీ ఏం చేసింది, వేరే డాక్టర్ ఇట్టారు వయసు మంచి నేను పిలిచి ట్రీట్మెంట్ చేసిన తర్వాత ఎక్కువ చనిపోయింది. చనిపోయిన తర్వాత డాక్టర్ ఏం చేస్తుంది చెప్పు, ట్రీట్మెంట్ చేయాలి. డాక్టర్ చేసింది. విఠల్ డాక్టర్ ని కూడా ఆయన పిలిచింది కాదు, మేము పిలుచుకొచ్చినాం డాక్టర్ సాబ్ ని. మేము పిలిస్తే వచ్చిన లాస్ట్ వస్తే అది మొత్తం రియాక్షన్ అయిపోయిన తర్వాత పిలుచుకున్నాం. అందుకోసం ఈయనకి ఏ ప్రాబ్లమ్ ఉన్నది, ఏం వ్యాధి ఉన్నా కూడా తెలియని పరిస్థితి ఉన్నది. డాక్టర్ ఏం చేస్తుంది చెప్పు. డాక్టర్ ఏం అదే మాట. మేము డాక్టర్ గత 28 రోజుల నుంచి ఈ గేదెకు ఆరోగ్యం బాగలేకపోయినప్పటికీ మరి నేను పల్సి వాసిని, నా పేరు శ్రీరాముల రాజేష్. మరి నేను ఒక రైతుని కాబట్టి మరి ఆ బర్రెని ట్రీట్మెంట్ కోసమని ఇక్కడికి తేవడం జరిగింది. మరి డాక్టరు నిర్లక్ష్యం వల్ల అది ఈరోజు చనిపోవడం జరిగింది.
ఆ డాక్టర్ సాబ్ ఏమంటున్నాడంటే ఏం కాదు అని చెప్పేసి ఉన్న మందులు మెడిసిన్ ఏదో ఇంత సూదిచ్చేసి దానికి అంత రియాక్షన్ అయిపోయిందాక కూడా ఆయన కనిపెట్టలేని పరిస్థితి ఉన్నది. ఆయన ట్రీట్మెంట్ చేసేంత విధానంలో లేడు కాబట్టి వెంటనే ఇక్కడి నుంచి తీసేయాలని చెప్పేసి మా గ్రామస్తుల నుంచి మేమందరము మరి చనిపోయినటువంటి బర్రెని మరి మేము ఈ హాస్పిటల్కి తెచ్చి నిరసన తెలుపుతున్నాము. ఎందుకనంటే మళ్ళా ఇదే పరిస్థితి ఇంకా కొన్ని ఆయన ఇక్కడనే ఉంటే మరి ఇంకా కొన్ని చనిపోయే అవకాశాలు ఉన్నాయి. ఆయన ట్రీట్మెంట్ సరిగ్గా రావదు, మళ్ళీ ఆయనకు నిధులు కూడా పెట్టరాని పరిస్థితి ఉన్నది. అలాంటి డాక్టర్ని తెచ్చి మా గ్రామానికి మరి మా దురదృష్టమో మరి ఏమైందో కానీ మాకు వెంటనే ఆ డాక్టర్ని ఇక్కడ నుంచి తీసేయాలని చెప్పేసి ఆయన మీద అధికారులు చర్యలు తీసుకొని ఆయన సస్పెండ్ కూడా చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం గ్రామస్తులందరము. మరి వెంటనే ఆయనకు ఈ విధుల నుంచి ఇక్కడ నుంచి తీసి మరి మా ఊరుకు న్యాయం చేస్తారని చెప్పేసి మేము కోరుకుంటున్నాము.